కాంగ్రెస్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన జిల్లాల పర్యటనను ఎమ్మెల్సీ మధుసూదన్ తప్పుపట్టారు. ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంటే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి ఓట్లు అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. మీటింగ్ ఫెయిల్ అవుతుందని భావించి చుట్టుపక్కల స్కూల్స్ నుంచి విద్యార్థులను తెచ్చుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసం ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ లో కాంగ్రెస్ 5 లక్షల కోట్ల దోపిడీకి ప్రణాళిక వేసిందని ఆరోపించారు. అక్రమాలను పక్కదోవ పట్టించడానికే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఇప్పటికే మొదటి ఫేజు సెకండ్ ఫేజు నామినేషన్లు స్క్రూటినీలు అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ని వయలేట్ చేస్తూ తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా